ప్రజాక్షేత్రంలో న్యాయంగా గెలవలేక వైసీపీ నాయకులు తమ కూటమి ఉమ్మడి అభ్యర్థిపై అసత్య ప్రచారం మానుకోవాలని టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, జనసేన మత్స్యకార నాయకులు మచ్చా గంగాధర్లు హితవు పలికారు. మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి తంగెళ్ల శ్రీనివాసరావు గారిని గెలిపించడానికి మేము మీకైతే ఎలా పనిచేస్తాం అహర్నిశలు ఇక్కడ కష్టపడి పనిచేస్తా ఉన్నాం. మీరు అంటా ఉన్నారు సార్, గ్రామాలను దత్తత తీసుకున్నారు అంటున్నారు. ఏమంటే ఎలక్షన్ వచ్చిన నెలలోనే మీకు జ్ఞాపకం వస్తుందా ఈ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న గ్రామాలన్నీ? ఎలక్షన్ వచ్చినప్పుడే మీకు జ్ఞాపకం వస్తుందా యువతకు ఉద్యోగాలు పరిశ్రమలు పెట్టాలనేసేటువంటి అంశం ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా మీకు? సునీల్ గారు, ఏమంటే ఇది తప్పండి. ఇది ఏమంటే మీరు కానీ పోటీ చేసినప్పటి నుంచి పార్లమెంట్ పదవి పక్కన పెడితే నేను ఈ యువతను బాగు చేయాలా, కాకినాడ పార్లమెంట్ ని బాగు చేయాలా, కాకినాడ పార్లమెంట్ లో యువతను అభివృద్ధి చెందాలా, కాకినాడ పార్లమెంట్ లో ఉన్నటువంటి రోడ్లని గ్రామాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉండుంటే ఈ రోజు ఏమైనా ఎనామినెస్ట్ గా మీకు ఎంపీ పార్లమెంట్ అవి ఉండేవారు. ఎందుకంటే పోటీ చేసిన తర్వాత 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు, ఈ గ్రామాలు పట్టించుకున్నారు, ఈ రోడ్లు పట్టించుకున్నారు, యువతను పట్టించుకున్నారు, యువతను మంచి భవిష్యత్తు తీర్చిదిద్దారు, గ్రామాలు నడిపించారనేటువంటి ఆలోచన ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ ప్రజలకు వచ్చిన మీరు క్యాన్వాసింగ్ చేయకుండానే మిమ్మల్ని ఎంపీగా గెలిపించి ఉండేవారు. కనుక మీరు ఎన్నట్లో అసమర్థత వ్యక్తి కనుక, మీరు ఏమీ చెయ్యలేదు కనుక మీరు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా సరే ఈ కాకినాడ పార్లమెంట్ లో మిమ్మల్ని గెలిపించాలని చెప్పి కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేను మీకు చెప్తా ఉన్నాను.